తులారాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది. ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు మీరు ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ఒంటరిగా కూర్చొని ఈ వీడియో వినండి. ఎందుకు అనంటే ఈ వీడియోలో చెప్పేటటువంటి విషయాలు మీరు పూర్తిగా వింటే గనక మీ గుండె జల్లుమంటుంది. మీ ఇంటికి రాత్రిపూట రహస్యంగా ఒక దేవత వచ్చి వెళుతుంది. ఆ దేవత ఎవరు అని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే దానికి మించినటువంటి సంతోషం కూడా పడతారు. ఇన్నాళ్ళ నుంచి ఇంత చిన్న విషయాన్ని మేము తెలుసుకోలేక మా జీవితాన్ని రకరకాలైనటువంటి సమస్యలు, కష్టాలు, నష్టాల పాలు చేసుకొని మేము ఇంత ఇబ్బంది పడటానికి కారణం మేమే. ఎందుకు అనంటే ఆ దైవం మా మీద అంటే దృష్టి చూపించింది. కానీ మేమే తెలుసుకోలేక మా సమస్యలకి మేమే పులి స్టాప్ పెట్టుకోలేక చాలా రకాలుగా మానసికంగా నలిగిపోతున్నాము. తప్పు మాదే, ఆ దైవంది ఏదీ లేదు అన్న విషయాన్ని మీరు తెలుసుకొని ఆ సత్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత మీ కనుల వెంట తెలియకుండానే కన్నీరు కార్చడం అనేది జరుగుతుంది. ఎందుకు అనంటే మీరు పడ్డటువంటి కష్టాలను బట్టి మీరు అనుకున్నటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. దేవుడు లేడా, మా మీద ఎందుకు ఇంత పగ చూపిస్తున్నాడు, మేమేం పాపం చేశాము అని చెప్పేసేసి దైవాన్ని నిందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మీ యొక్క ఆ మాట అనేది చాలా పొరపాటు అన్న సత్యాన్ని ఇప్పుడు మీరు తెలుసుకొని దైవాన్ని మీ మోకాళ్ళ మీద మరీ మొక్కి మీరు కంట వెంట కళ్ళ వెంట కన్నీరు కార్చడం అనేది జరుగుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ తులారాశికి చెందుతాయి. ఈ తులారాశి వారు చాలా చాలా తెలివైన వారండి. ఈ తులారాశి వారు అంటే ఏదైనా సరే వీరి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలకు ఎక్కడా కూడా వీరు భయపడటం కానీ వెనకడుగు వేయటం కానీ ఉండదు. అలాగే వీరేంటంటే అలంకార ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు. అంటే వీరు చక్కగా అందంగా రెడీ అవ్వటానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. మగవారు అవ్వచ్చు, ఆడవారు అవ్వచ్చు, అలంకార ప్రియులుగా చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో చిన్నతనం నుంచి కూడా వీరు వయసుకు మించినటువంటి కష్టాలను చూస్తూనే పెరుగుతూ ఉంటారు. అంటే వీరిని చూస్తే ఏదైనా సరే ఎవరైనా సరే ముందు ఆ యొక్క వారిని చూడగానే వారి యొక్క రూపానికి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా దాసోహం అవ్వాల్సిందే. తులారాశి వాళ్ళు చాలా చాలా అందంగా ఉంటారని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు. కావాలంటే తులారాశి వారు మిమ్మల్ని మీరు ఒక్కసారి గమనించుకోండి. అది ఆడవారు అవ్వచ్చు, మగవారు అవ్వచ్చు, చాలా చాలా అందంగా ఉంటారు. మగవారు కూడా మంచి హెయిర్ స్టైల్ తోటి, అలాగే మంచి పర్సనాలిటీ తోటి, హైట్గా చాలా చక్కగా ఉంటారు మగవారు కూడా. అలాగే ఆడవారు కూడా చాలా చాలా చక్కగా ఉంటారు. తెల్లగా పొడవైనటువంటి జుట్టుతో, పెద్ద పెద్ద నేత్రాలతోటి చాలా చక్కగా ఉంటారు. అలాగే వీరు అలంకార ప్రియులు. అంటే ఎక్కువగా చక్కగా రెడీ అవ్వటానికి, అందంగా ఉండటానికి, అలా ఉండటానికి ఇష్టపడతారు. ఎంత బాగున్నా బాగోకపోయినా సరే ఎక్కువగా అలా ఉంటారనమాట. అదే వీరి యొక్క కలుసుబాటుకి గుర్తుగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ తులారాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఏ ఛాలెంజ్కైనా రెడీగా ఉంటారు. ఎక్కడా కూడా తగ్గరు. అంటే వీరికి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి అంటే చాలా చాలా పెద్దవిగా ఉంటాయి. కానీ ఆ సమస్యలని అంటే లోతును చూసి దానికి ఎక్కడ ఈ సమస్యకు జరుగుతుందా పొరపాటు ఏంటి అనేది ఆ సమస్య యొక్క పునాది మీద వీరి దృష్టి ఉంటుందన్నమాట. దాన్ని అక్కడ కదిలించేసి వారు ఆ యొక్క సమస్యను తీసివేయటం అనేది జరుగుతుందన్నమాట. అంతేకాని పైపైన మాటలు విని పైపైన వీరు ఏది కూడా చేయరు. ఏదైనా వీరి ఆలోచన విధానం అనేది చాలా లోతుగా ఉంటుంది. అలాగే వీరు ఎవ్వరికి కూడా దొరకరు. అంటే ఎవరైనా వీరిని ఇబ్బంది పెడదామని చూసినా, ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన చేసినా, అంటే వారిని మనుషుల్ని మాటల్ని ఆటోమేటిక్గా వీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. వీరిని గనక ఎవరన్నా ఇబ్బంది పెట్టాలని చూసినా, ఏదన్నా మోసం చేయాలని చూసినా అవతలి వారు అంతు చూసేదాకా ఈ తులారాశి వారు వదిలిపెట్టరు.
అసలు ముందుగా చెప్పాలంటే ఎవ్వరికి వీరు చిక్కరు, దొరకరు. వీరి ఆలోచన కానీ, వీరి మాట కానీ అసలు దేంట్లో కూడా వీరిని కనిపెట్టడం అనేది ఎవ్వరి వల్ల కాదు. అంత తెలివైనటువంటి వారనమాట తులారాశి వారు. చిన్న వయసు నుంచి కూడా వీరికి తెలివితేటలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరు చాలా ఆశావాదులు కూడా. అంటే మేము బాగా మంచిగా ఒక స్థాయిలో ఉండాలి, కోట్లు సంపాదించాలని చెప్పేసేసి తపన పడుతూ ఉంటారనమాట. అట్లా డబ్బుకి అంటే ఎక్కడా కూడా మేము 10 మందిలో ఒకరిలాగా ఉండేదేంటి, మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇది కావాలి, ఆ పేరు కావాలి, ఆ ప్రతిష్ట కావాలి అని చెప్పేసేసి చాలా ఆరాట పడతా ఉంటారనమాట. కాబట్టి తులారాశి వారిని గమనించినట్లయితే అన్నీ వారి దగ్గర మంచి లక్షణాలే. తెలివి అవ్వచ్చు, అందం అవ్వచ్చు, ఇట్లా వారి యొక్క ఆశ కానీ, డబ్బు సంపాదించటం కానీ, 10 మందిలో పోటీగా ఉండటం కానీ, ఇట్లా ఏది చూసుకున్నా కూడా వారికి తిరుగు అనేది ఉండదు. అలాగే ఈ తులారాశి వారిలో చాలామంది కూడా ఎక్కువగా డబ్బు అంటే కోటేశ్వరులుగా ఉన్నవారు ఉంటారు. ఎక్కువ చాలా వరకు కూడా 100లో మనం ఒక 60-70% గమనించినట్లయితే ఎక్కువగా డబ్బుకు ఎటువంటి కొరత ఈ తులారాశి వారిలో ఉండదు. ఏదో ఒక 30-40% మంది మాత్రమే కొంచెం అంటే వారు కూడా మరీ కటిక పేదరికం అయితే అనుభవించరు. కానీ ఒక రకంగానైనా సరే వెల్ సెటిల్డ్గా ఉంటారనమాట. ఒక మంచి స్థాయిలో ఉంటారు. చేతిలో డబ్బు అనేది తులారాశి వారికి ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుందన్నమాట. ఎందుకంటే వీరు మంచి పట్టుదలగా సంపాదించి అంటే వారి కోసము, వారి కుటుంబం కోసము ఎంత కష్టమైనా సరే వారు పడతా ఉంటారనమాట. అసలు ఇబ్బందులైతే లేకుండా ఉండవు. ఖచ్చితంగా ఈ తులారాశి వారికి వచ్చేటటువంటి కష్టాలను గనక మనం ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే నిజంగా వీరి జీవితంలో చిన్న వయసు నుంచి కూడా అన్ని రకాలైనటువంటి కష్టాలు, అవమానాలు వీరు కూడా ఎదుర్కొన్నటువంటి వారే. ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా వీళ్ళకు ఉండదనమాట. అంటే నా అనుకున్న వాళ్ళే వీరిని అవమానించి మాట్లాడటం, తక్కువ చేసి మాట్లాడటము, ఇలాంటివన్నీ వీరి జీవితం మీద పడటం వల్లనే నేను అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి మంచి చెడులు పూర్తిగా అర్థం చేసుకొని ప్రతి దానికి డబ్బు ఉంటే ఎవరి నోరైనా మనం అంటే నోరు మూసేలాగా చేసుకోవచ్చు అని చెప్పేసేసి డబ్బు మీద ఎక్కువగా వీరి ఫోకస్ అనేది పెట్టేసేసి ఎదగటానికి దానికోసం ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడతారు. అలాగే కుటుంబ సభ్యులు అంటే వీరి యొక్క భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారిని నిజంగా చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారిని ఎవరైతే చేసుకుంటారో అది ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు, చాలా చాలా అదృష్టవంతులండి. వారు కలలో కూడా ఊహించని జీవితాన్ని, వారు కలలో కూడా ఊహించని సంపదని, వారు కలలో కూడా ఊహించని అదృష్టాన్ని ఈ తులారాశి వారు చూపిస్తారనమాట వారి భాగస్వాములకి. అంత అదృష్టవంతులన్నమాట. వారికి ఇక సుఖమే. ఈ తులారాశి వాళ్ళని ఎవరన్నా చేసుకున్నట్లయితే ఇక వాళ్ళని అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. ఇక వారికి జీవితంలో ఎటువంటి లోటు లేనట్లే ఇక. అట్లా అంత బాగా చూసుకుంటారనమాట. ఎందుకు అనంటే నా కుటుంబం నాది అని చెప్పేసేసి ఆ యొక్క స్వార్థంతో ప్రేమాభిమానాలు అనేవి వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ తులారాశి వారిని చేసుకున్న వారు నిజంగా అదృష్టవంతులు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే కుటుంబం కోసం అవన్నీ వారి నెత్తి మీదే పెట్టుకొని ఆ కష్టాలన్నీ వారే పడి కుటుంబ సభ్యులకి మాత్రం ఎటువంటి లోటు అనేది రాకుండా వీరు చూసుకుంటారనమాట. ఇక ఈ తులారాశి వారి ఏంటంటే కొన్ని మానసిక సమస్యలతోటి ఇట్లా వీరికి కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు జీవితంలో వస్తాయి. ప్రతి మనిషికి కూడా అండి ఏదైనా సరే బిచ్చగాడు దగ్గర నుంచి కోటేశ్వరుడు దాకా ఎవరికైనా సరే ప్రతి మనిషికి కూడా కష్టకాలము, కష్టాలు, ఒంటరిగా కూర్చొని మానసికంగా కుమిలిపోయినటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. అలాగే ఈ తులారాశి వారి జీవితంలో కూడా ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ వీరికి కూడా ఖచ్చితంగా వస్తాయి కష్టాలు. ఆ కష్టాలు కూడా బాగా గట్టిగా వస్తాయి అన్నమాట. అలా వారేంటంటే ఒక్కొక్కసారి కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నా అనేవాళ్ళు ఎవ్వరూ కూడా వారికి సపోర్ట్ చేయక కుమిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎంత కుమిలిపోయారంటే ఆ కష్టాలకి నిజంగా అసలు దేవుడు ఉన్నాడా అనేటటువంటి క్వశ్చన్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా వారికి ఉన్నాయి. కానీ మీకు తెలియకుండానే మీ ఇంట్లో రహస్యంగా ఒక దేవత తిరుగుతుంది. అది కూడా రాత్రి సమయంలో మీ ఇంటికి ప్రతిరోజు కూడా వచ్చి వెళుతుంది.
ఆ దేవత మీ ఇంట్లో ఎప్పటి నుంచి అయితే అడుగు పెడుతుందో అప్పటి నుంచి మీకు చాలా వరకు కూడా అంటే ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుంచి, ఇంకా ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి సమస్యల నుంచి ఆ దేవత మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తుంది. లేదంటే మీరు మీ జీవితంలో ఈ మాత్రమైన సక్సెస్ని మీరు చూడగలిగేవారు కాదు. అలా చూస్తున్నారు, ఈ మధ్య కాస్తో కూస్తో సంతోషంగా ఉంటున్నారు అనంటే దానికి కారణం ఆ దేవత. కాబట్టి ఆ దేవతను మీరు గుర్తించే సమయం వచ్చింది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనిషి రూపంలో అంటే దైవం రూపంలో వస్తే ఎవ్వరిని చూసి తట్టుకోగలిగినటువంటి శక్తి ఉండదు. మనకి దైవం ఏంటంటే ఏదో ఒక మనిషి రూపంలో లేక ఏదో ఒక ఇట్లా నాలాంటి వాళ్ళ మాట రూపంలోనో మీకు తెలియజేయటానికి ఇష్టపడుతుంది. కాబట్టి ఆ దేవత గురించి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఎందుకు అనంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఇక పూర్తి స్థాయిలో తగ్గిపోతాయి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే రావని చెప్పేసేసి చెప్పుకోవచ్చు. ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీ గుండె జల్లుమంటుందండి. ఆ దేవత ఎవరు అనంటే మీ ఇంటి యొక్క కులదేవత. ఈ మాట నిజమేనండి, మీరు వినేటటువంటి మాట. కావాలి అనంటే మీ పెద్దవారినైనా లేదా అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకైతే మీ పెద్దవారిని, మీ తల్లిదండ్రులని, మీ అమ్మమ్మలను, తాతమ్మలను ఇట్లా ఎవరో ఒకరిని మీ బంధువులనైనా సరే మీరు అడగండి. మన ఇంటికి కులదేవత ఉందా అని చెప్పేసేసి మీరు అడిగినట్లయితే వాళ్ళు చెబుతారు. ఎందుకు అనంటే ఖచ్చితంగా తులారాశి వారికి కులదేవత ఉంటుంది. ఆ కులదేవత మీ ఇంటికి ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో వచ్చి వెళుతుంది. ఆ అమ్మ మీ నుంచి కొన్ని రకాలైనటువంటి పూజలు, నైవేద్యాలు కోరుకుంటుంది. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను తీసేయటానికి ఆ అమ్మ మీ మంచితనాన్ని చూసి మీ ఇంట అడుగుపెట్టింది. ఎందుకు అనంటే ఈ తులారాశి వారికి కోపం ఉన్నప్పటికీ, గబాగబా అరిచే వాళ్ళు అయినప్పటికీ కూడా వీరి మనస్తత్వం అనేది చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఆ మంచితనానికి ఆ దైవం మెచ్చి ఆ దైవం యొక్క ఆశీర్వాదం అనేది మీ రాశి పరంగా పుష్కలంగా ఉంది. కాబట్టి ఆ దేవతే స్వయంగా మీ ఇంటికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కావాలంటే మీరు రాత్రి సమయాల్లో సరిగ్గా గమనించినట్లయితే మీకు ఇంటి బయట గజ్జెల సౌండ్లు అంటే ఎవరో నడుస్తున్నట్లుగా పట్టీలు పెట్టుకొని గజ్జెల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, గమనించండి. ఆ గజ్జెల సౌండ్ ఏంటి అనంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మే మీ ఇంటికి లేదా మీ యొక్క కులదేవత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ఉంటుందండి. అలా మీ ఇంటి కులదేవత ఎవరు నాకు కామెంట్లో రాయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అట్లా మీ ఇంటి కులదేవత మీ ఇంటి చుట్టూత తిరుగుతుంది అంటే మీ జీవితంలో మంచి రోజులు తీసుకురావటానికి ఆ అమ్మ ఎప్పుడైతే తిరుగుతుందో అప్పటి నుంచి మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోయినాయి అని చెప్పుకోవచ్చండి. అలాగే అప్పుల సమస్యల గురించి కూడా మీరు బయటపడ్డారు. కుటుంబంలో చాలా వరకు కూడా అంతకుముందు భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు ఉండుండొచ్చు, కుటుంబంలో కొన్ని మానసిక సమస్యలు ఉండొచ్చు, అవన్నీ కూడా మీకు చాలా వరకు కూడా తగ్గాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ మీరు తెలియక ఏంటంటే ఆ అమ్మను పట్టించుకోవటంలా, మీరు పట్టించుకొని ఆ అమ్మకి మీకు చేతనైనంత వరకు మీ శక్తి మేరకి అంటే అది ఇంట్లో తీసుకొచ్చుకొని ఆ అమ్మ ఫోటో అంటే పటంలాగా పెట్టుకొని పూజ చేయటం వల్ల కానివ్వండి, ఒక చిన్న దీపారాధన వెలిగించి ఒక అరటిపండు ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టేసేసి లేదా ఏదన్నా గుడి ఉంటే ఆ అమ్మకి సంబంధించి ఆ గుళ్ళో ఏదన్నా దీపారాధన చేసుకోవటము, కొబ్బరికాయ కొట్టుకోవటం ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే ఆ అమ్మ కూడా శాంతించి మీ మీద మీ కుటుంబం మీద అసలు ఇక ఎప్పుడూ కూడా మీకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడటానికి ఆ అమ్మ సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే మీరు కాస్త సమయం కేటాయించైనా సరే మీ పెద్దవారిని అడిగి తెలుసుకొని ఆ అమ్మ ఎవరు మన కులదేవత ఎవరు అని చెప్పేసేసి తెలుసుకొని ఖచ్చితంగా మీరు చేతనైనంత వరకు మీకు పూజలు చేయటం వలన ఇక మీకున్నటువంటి సమస్యలు పోవటం చూసి మీరే ఆశ్చర్యపోతారు, చాలా సంబరపడిపోతారు. ఆ అమ్మ ఇక మీ ఇంట్లో ఎప్పుడు కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మిమ్మల్ని ఎలాంటి దుష్ట శక్తులు, ఎలాంటి మనుషులు ఎవ్వరూ కూడా ఏమి చేయలేరని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా, ఏ దేశాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ అమ్మని గురించి మీరు తెలుసుకొని చేయటం వలన
అంటే చాలా రకాలుగా అసలు మాకేంటి ఈ సమస్యలని ఎంతమంది మనుషులకు చెప్పుకున్న ప్రయోజనం లేదు. మీరింకా గుండె ధైర్యంతో తట్టుకుంటారు. అలాంటి ఆ గుండె ధైర్యాన్ని కానివ్వండి, మీకొచ్చేటటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు కానీ, ఇట్లా ప్రతి కష్టం నుంచి, నష్టం నుంచి అన్నింటిని తప్పిస్తుంది ఖచ్చితంగా మిమ్మల్ని ఆ అమ్మే. కాబట్టి మీ యొక్క కులదేవతను ఖచ్చితంగా తెలుసుకొని, ఆ అమ్మకు చేయగలిగినంత వరకు మీరు పూజలు చేయటం వలన ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్షలు కాదండి, కోట్లు వచ్చి పడతాయి. అన్నింటికి మించి మనశ్శాంతి, ఆరోగ్యము, ఇంట్లో సంతోషము, ఇట్లా ప్రతిదీ కూడా చాలా రకాలైనటువంటి ప్రమాదాల నుంచి బయటపడటము, ఇట్లా అన్నీ కూడా జరుగుతాయి. దాన్ని చూసుకొని మీరు చాలా సంతోషపడతారు. పాపాలు, దోషాలు అన్నీ తీసేయటానికి ఆ అమ్మ సిద్ధంగా ఉందండి. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకొని మీ యొక్క కులదేవతను మీరు పూజించినట్లయితే ఇక మీకు తిరుగు అనేది ఉండదు. కాబట్టి అస్సలు అశ్రద్ధ చేయకుండా ఈ చిన్న పని చేయండి. అలాగే మీ యొక్క కులదేవత ఎవరు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్లో అమ్మ పేరు రాసి పెట్టండి. అర్థమైంది కదండి తులారాశి వారికి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమంది తులారాశి మిత్రులకి చేరి వారు కూడా తెలుసుకోవటానికి మీ వల్ల ఉపయోగపడతారు, అంటే తెలుసుకోగలుగుతారు. దానివలన మనకు ఇంకా మరింత మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన కూడా ఇంకొంతమందికి చేరి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు. లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మ యొక్క నిండు ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి, మీకు తిరుగు ఉండదు. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ను ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. దానివల్ల మీ జీవితానికి ఉపయోగపడే మరింత గొప్ప విషయాలను, మరింత గొప్ప సమాచారాన్ని తెలుసుకోవటానికి మీకు ఈ ఛానల్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.